మంత్రాన్ని ఇంట్లో చేసుకోవచ్చు లేదా దేవాలయంలో చేసుకోవచ్చు. శుక్రవారం వచ్చినప్పుడు అందున ఈసారి వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు కటిక దరిద్రులైనా సరే సకల సంపదలు పొందుతారు. ఆ వ్యూహలక్ష్మి మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః అనే వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైతే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవి ముందు కూర్చొని 21 సార్లు ఎవరైతే జపిస్తారో అలానే చదువుతారు వారి యొక్క సమస్త దరిద్రాన్ని అమ్మవారు పోగొట్టి వారికి తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు తలకు స్నానం చేసి మాత్రమే